హాయ్ అండి. ఈరోజు కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి. కాకరకాయ అనగానే అందరికీ నోరు ఊరుతుంది, అంత టేస్ట్గా ఉంటుంది కదా. మరి ఈరోజు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక 6 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేయాలి. తర్వాత ఇవి ఎలా మీకు నచ్చితే, ఏ విధంగా మీకు నచ్చుతుందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఏ షేప్ నచ్చితే అలా కట్ చేసుకోండి. చూడండి, ఆయిల్ తీసుకోండి. సరిపడినంత ఆయిల్ పోసుకొని వేయించుకోవడానికి వీలుగా ఉండేంత ఆయిల్ తీసుకోండి. చూడండి, కాకరకాయలను కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను తీసి ఆయిల్లో వేసుకోండి. నేను ఇక్కడ అన్ని పీసెస్ సరిపోవు కాబట్టి కొంచెం కొంచెంగా వేపుకుంటున్నానండి ఆయిల్లో. మీకు ఇలా అంటే మీ పెద్ద కళాయి అయితే అన్నీ వేసుకొని వేయించుకోండి. చూసారు కదా, వేగుతున్నాయి, ఫ్రై అవుతున్నాయి. చూడండి, ముక్క త్వరగా ఫ్రై అవ్వాలి, ముక్క చేదుగా లేకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్, ఫ్రై అయ్యేటప్పుడే సాల్ట్ కొంచెం వేసుకోండి. ముక్క చేదుగా ఉండదు, అలాగే త్వరగా ఫ్రై అవుతుంది ముక్క. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఈ కాకరకాయ ముక్కలు వేగేలోపు మనం కొబ్బరి కారం రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొబ్బరి, చిన్నులపాయ రెబ్బలు, వెల్లుప్పు, కారం 1 స్పూను ఇలా వేసుకున్న తర్వాత ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇలా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్లో వచ్చాక వీటిని ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మిగిలిపోయి ఉన్నాయి కదా ముక్కలు, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మిగతావి కూడా వేసుకుంటున్నాను. చూడండి, వీటిలో కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ముక్క బాగా వేగుతుంది త్వరగా. అలాగే ముక్క చేదుగా కూడా ఉండకుండా ఉంటుంది. మనం కారం పట్టేటప్పుడు, కారం జార్లో వేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాము, వెల్లుప్పు, కాబట్టి చూసుకొని లైట్గా చల్లుకోండి. చూసారు కదా, ఇవి కూడా వేగాయి. ఇప్పుడు వీటిని కూడా బౌల్లో తీసుకొని, చూడండి, వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. కాకరకాయ వేయించుకున్నావు కదా, అదే ప్యాన్లో అదే ఆయిల్ అండి, దానిలో కొంచెం పోపు దినుసులు వేసుకొని వేగనివ్వాలి. వేగాక కరివేపాకు వేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్నావు కదా కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలయి తిప్పుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కారం, చూడండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ కాకరకాయ ముక్కల మీద చల్లుకోవాలి. చూడండి, కారం వేసుకొని బాగా కలయి తిప్పుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కారం మాడుతుంది. చూడండి, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండండి, మాడకుండా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా కాకరకాయ కారం రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని బాగా వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఉంటుందండి, నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.